కవిత టీవీ ప్రేక్షకులకు నమస్కారం. గురుదేవో భవ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ప్రభుత్వ పాఠశాలలో చదవడం దండగా అనుకునేవారు చాలా మందే ఉన్నారు. అలాంటి వారికి గట్టి సమాధానం చెప్పారు సూర్యాపేట జిల్లాకు చెందిన టీచర్ మారం పవిత్ర. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికయ్యారు. విద్యా రంగంలో ఆమె చేసిన విశేష కృషికి గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం పురస్కారంతో సత్కరించింది. దేశవ్యాప్తంగా 45 మంది ఉపాధ్యాయులను ఎంపిక చేయగా తెలంగాణ నుంచి పవిత్రకు మాత్రమే ఈ గౌరవం దక్కింది. మారం పవిత్ర సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో జీవశాస్త్ర ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. విద్యార్థులకు సైన్స్ పాఠాలు బోధించడంలో ఆమె వినూత్న పద్ధతులను పాటిస్తారు. కేవలం పుస్తకాల్లోని విషయాలకే పరిమితం కాకుండా ప్రయోగాత్మక పద్ధతులకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. బంకమట్టి, పేడ వంటి వాటితో కుండీలు చేసి మొక్కలు పెంచడం, క్యాన్సర్ కారకాలను పీల్చే మొక్కలపై ప్రయోగాలు చేయించి విద్యార్థుల్లో శాస్త్ర సాంకేతిక రంగాలపై ఆసక్తిని పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఆమె చెబుతున్న విధానానికి పిల్లలు ఆసక్తి చూపించడంతో ప్రభుత్వం ఛానల్లో ఆమె బోధించిన 14 సైన్స్ పాఠాలను ప్రసారం చేశారు. అందరికీ నమస్కారం. నా పేరు మారం పవిత్ర. నేను బయాలజికల్ సైన్స్ టీచర్గా జెడ్పీహెచ్ఎస్ పెన్పాడ్లో వర్క్ చేస్తున్నాను. నేను ఈ అవార్డుకి అప్లై చేయడానికి కారణం ఏంటంటే ముఖ్యంగా మా హస్బెండ్ మన్మథ్ రెడ్డి, తను కూడా బయోసైన్స్ టీచర్గా జెడ్పీహెచ్ఎస్ కొక్కిరేణిలో పనిచేస్తున్నారు. ఎందుకు తను నన్ను ప్రోత్సహించారంటే నేను దాదాపు ఒక 10 సంవత్సరాలకు పైగా రకరకాల పనులు చేయడం తను చూస్తూ ఉన్నారనమాట. ఏంటి నేను చేసే పనులు అంటే యాజ్ ఏ టీచర్గా నేను స్కూల్లో ఇన్నోవేటివ్ టీచింగ్ స్ట్రాటజీస్ ఫాలో అవుతాను. అంటే రోల్ ప్లేస్ చేయిస్తూ పిల్లలకి నేర్పించడం, పిల్లలతో ఎక్స్పెరిమెంట్స్ యాక్టివిటీస్ చేయించడము, పిల్లలకి ఐసీటీ గేమ్స్ ద్వారా నేర్పించడము, బోర్డ్ గేమ్స్, కార్డ్ గేమ్స్ లాంటి ఆటలతో పిల్లలకి సైన్స్ నేర్పించడము. అంటే ఒక టీచర్ డిఫరెంట్ స్ట్రాటజీస్ని ఉపయోగిస్తూ చెప్పడం అనేది, తను కూడా ఒక 26 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న టీచర్ కాబట్టి ఇన్ని రకాల వర్క్స్ చేయడము, మళ్ళీ డిసెక్షన్స్, మోడల్స్ ఇట్లాంటివన్నీ తయారు చేసి చూపిస్తూ వాళ్ళతో చేయిస్తూ చేస్తానన్నమాట. అంతేకాకుండా మన జిల్లాలో ఇంతవరకు ఏ టీచర్ కూడా చేయని ఒక ప్రోగ్రాం విద్యావారధి అన్నమాట. ఈ విద్యావారధి ప్రోగ్రాం అనేది ఏంటంటే మా స్కూల్లో ఉన్న పిల్లలని అమెరికాలో ఉన్న స్టూడెంట్ తోటి ఇంటరాక్షన్ చేయించడం. అంటే ఏంటంటే మన విద్యా వ్యవస్థ ఎట్లా ఉంటుంది, అక్కడ విద్యా వ్యవస్థ ఎట్లా ఉంటుంది, కల్చర్ ఏంటి, ఫెస్టివల్స్ ఏంటి, అగ్రికల్చర్ ఏంటి, మన ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి, లీజర్ టైంలో ఏం చేస్తారు, స్కూలింగ్ సిస్టము, ఫీల్డ్ ట్రిప్స్, అక్కడ ఇవన్నీ నాలెడ్జ్ షేరింగ్ జరిగే ఒక ప్రోగ్రామ్ అనమాట. ఈ ప్రోగ్రామ్ని రవి ప్రకాష్ మేరెడ్డి గారు అండ్ లత అని సైంటిస్ట్ యూఎస్ఏ నుంచి కోఆర్డినేట్ చేస్తున్నారు. ఈ కోఆర్డినేషన్ అనేది మన తెలంగాణ మొత్తంలో ఒక 7-8 స్కూల్స్లో జరుగుతుంది. ఇది విద్యావారధి ప్రోగ్రామ్. నేను నా స్కూల్లో అంటే ఇంతకుముందు గడ్డిపల్లి స్కూల్లో చేశాను ఇదే ప్రోగ్రామ్, ఇక్కడ పెన్పాడ్లో కూడా చేస్తున్నాను అనమాట. సో ఈ ప్రోగ్రామ్ ప్రత్యేకత అదొక ప్రత్యేకమైనది. అలాగే పిల్లలకి పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం డైరీ రాపించడం. నార్మల్గా ఒక టీచర్ డైరీ అంటే ఈరోజు ఏం పాఠం జరిగింది దానికి సంబంధించిన డైరీ ఉంటుంది, కానీ ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ డైరీ ద్వారా పిల్లల్లో మంచి క్యారెక్టర్ బిల్డ్ అవుతుంది అన్నమాట. వాళ్ళు ఏం తప్పులు చేశారు వాటిని కూడా రాయాలి, వాళ్ళు చెప్పిన అబద్ధాలు, వాళ్ళు చేసిన మంచి పని, ఇట్లాంటివన్నీ కూడా మెన్షన్ చేయాలన్నమాట డైరీలో ప్రతిరోజు. ఇది చదువుతో పాటు పొద్దున్న లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు చేసే అన్ని కార్యక్రమాలు అందులో మెన్షన్ చేస్తూ వస్తారన్నమాట. ఇలా పర్సనాలిటీ డెవలప్మెంట్ డైరీ మెన్షన్ చేయడము. విద్యార్థులకు కష్టంగా ఉండే అంశాలను యానిమేషన్ వీడియోల ద్వారా సులభంగా బోధించడం పవిత్ర ప్రత్యేకత. పాఠ్య పుస్తకాల్లోని క్యూఆర్ కోడ్లను స్కాన్ చేస్తే వచ్చే వీడియోలలో 60 వీడియోలు ఆమె రూపొందించడమే కావడం విశేషం. చిన్నారుల్లో పరిశోధనాత్మక ఆలోచనలను ప్రోత్సహించడమే కాకుండా సైన్స్ కాంగ్రెస్ వంటి పోటీలకు విద్యార్థులను తీసుకెళ్లి వారికి ప్రయోగాలపై పూర్తి అవగాహన కల్పించేవారు. విద్యార్థులను భవిష్యత్తులో శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని పవిత్ర తెలిపారు. ఇట్లా నేను చేస్తున్న ఈ ఇన్నోవేటివ్ టీచింగ్ స్ట్రాటజీస్ కావచ్చు, మా పిల్లల యొక్క ప్రాజెక్ట్స్ కావచ్చు,
నేను ఇచ్చిన సెమినార్స్ కావచ్చు, యాజ్ ఏ ఐసీటీ కంటెంట్ క్రియేటర్గా. ప్రజెంట్ నేను ఐసీటీ కంటెంట్ క్రియేటర్గా తెలంగాణ విండోస్ యాప్ కోసం కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. అది shiksha.gov.telanggana.gov.in వెబ్సైట్లో కూడా పబ్లిష్ అయింది. అక్రాస్ ద తెలంగాణ ఉన్న అన్ని స్కూల్స్లో కూడా ఈ కంటెంట్ యూజ్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇదేంటంటే గేమిఫైడ్ కంటెంట్. సో ఇలాంటివన్నీ అంశాలు చూస్తున్నారు కాబట్టి దాదాపు నేషనల్ అప్లికేషన్లో ఒక 20కి పైగా అంశాలు ఉన్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనం చేస్తున్న కార్యక్రమాలను బట్టి వాటికి పాయింట్స్ కేటాయిస్తూ వచ్చారన్నమాట. దాన్ని బట్టి మనకి ఈ అవార్డు అనేది రావటం జరిగింది. అయితే నేను ఒక టీచర్గా ఒక సైన్స్లో ఇంత వర్క్ చేయడానికి కారణం ఏంటంటే నాకు పాఠాలు నేర్పిన నా టీచర్లు అనమాట. స్కూల్ లెవెల్లో నేను కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాను. అక్కడ నాకు పాఠాలు నేర్పించిన మా సైన్స్ టీచర్లు కావచ్చు, సోషల్ టీచర్, మ్యాథ్స్ టీచర్, వీళ్ళందరి వల్ల కూడా నేను ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను. మాకు అప్పుడున్న హెచ్ఎంస్ వాళ్ళు కూడా. సో దానివల్ల నేను ఈ లెవెల్కి నా స్టూడెంట్స్ లైఫ్లో నన్ను ఒక బెస్ట్ టీచర్గా గుర్తుపెట్టుకోవాలనే ఒక ఇదితో వర్క్ చేస్తూ ఉంటాను అనమాట. అంతేకాకుండా మన దేశంలో ఉన్న నేషనల్ రీసెర్చ్ సెంటర్స్ అయిన CCMBకి కూడా యంగ్ ఇన్నోవేటర్ ప్రోగ్రామ్కి తీసుకెళ్ళాను. అలాగే ఇస్రోలో రాకెట్ లాంచింగ్ స్టేషన్ విజిట్ చేయడానికి పర్మిషన్ తీసుకొని ఒక 120 మెంబర్స్ పిల్లలు, స్టాఫ్ అందరం కూడా విజిట్ చేసాం లాస్ట్ అకాడమిక్ ఇయర్లో. ఇట్లా నాకు అవకాశం ఉన్న అన్ని ఏరియాస్ ఏవి కూడా వదిలిపెట్టకుండా చేస్తూ ఉంటాను. ఎన్వైర్న్మెంట్కి రిలేటెడ్ కూడా మొక్కలు పెంచే క్రమంలో సీడ్ బాల్స్ తయారు చేయించడము, దాని తర్వాత సాయిల్ పొల్యూషన్ పైన, ఎయిర్ వాటర్ యూసేజెస్ పైన, ఎన్వైర్న్మెంటల్ ఫ్రెండ్లీ ఎగ్జిబిట్స్ కూడా చేయించాను. ఎకో ఫ్రెండ్లీ పెన్స్ అని, ఎకో ఫ్రెండ్లీ రాకీస్ అని, సీడ్ పెన్స్ అని, దాని తర్వాత సీడ్ క్యాలెండర్ అని, ఇట్లా రకరకాల ఎన్వైర్న్మెంట్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్లో కూడా చాలా వర్క్ చేశాను అనమాట. సో ఈ అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకొని మన తెలంగాణ నుంచి ఎంపికైన ఏకైక టీచర్గా ఈ 2025 నేషనల్ బెస్ట్ టీచర్ అవార్డుకి అందుకు కారణాలు ఇవన్నీ అయి ఉండొచ్చని నేను అనుకుంటున్నాను సార్. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపిక కావడం పవిత్రకు ఇది తొలి గౌరవం కాదు. 2022లో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలు, 2023లో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా విక్రమ్ సారాభాయ్ టీచర్ సైంటిస్ట్ నేషనల్ అవార్డు సహా PHP టెక్ మహేంద్ర అవార్డులు లభించాయి. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని రేపు ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా మారం పవిత్ర ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకోనున్నారు. మాది వచ్చి వ్యవసాయ కుటుంబం సార్. మా నాన్నగారు మారం శంకర్ రెడ్డి. మా నాన్నగారికి మేము 2 కూతురు, నేను మా చెల్లెలు సునీత. అయితే మేము గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే వాళ్ళం. మా నాన్నగారు వ్యవసాయం చేసేవారు. మేము చిన్నగా ఉన్నప్పుడే తను చనిపోయారు. తర్వాతే మా అమ్మగారు వ్యవసాయం చేసి మమ్మల్ని చదివించడం జరిగింది. నేను ఇంట్లో పెద్దదాన్ని కాబట్టి త్వరగా పెళ్లి చేయడం, దాని తర్వాత మా సారే మొత్తం డిగ్రీ సెకండ్ ఇయర్లో మ్యారేజ్ అయిన తర్వాత తనే నన్ను చదివించారు. డిగ్రీ తర్వాత B.Ed, M.Ed, దాని తర్వాత స్టడీస్ కంప్లీట్ చేసి M.Ed తర్వాత B.Ed కాలేజీలో ఇక్కడ MSRలో 2 సంవత్సరాలు పనిచేసిన తర్వాత గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నం చేయని మళ్ళీ మా సారే ప్రోత్సహించి నన్ను ఈ DSCకి ప్రిపేర్ అవ్వమన్నారు. అలా ఫస్ట్ అటెంప్ట్లో 2008లో ఈ స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ టీచర్గా DSC ద్వారా ఎంపిక కావడం జరిగిందనమాట.